24 న్యూస్. హైదరాబాద్ మెట్రో రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రో రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ సంస్థ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ షురూ అయింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో స్వాధీన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఎప్పటి నుంచో స్వాధీన ప్రక్రియ జరుగుతుండగా ఇప్పుడు దీని పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి కీలక విషయం బయటకు వచ్చింది. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నిర్వహణ మాత్రం ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉండనుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో థర్డ్ పార్టీ ఏజెన్సీ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ చూసుకోనుంది. ఇందుకు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. వాటి వివరాలేంటో తెలుసుకుందాం. ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థ ప్రస్తుతం మెట్రో ఆపరేషన్స్ ను చూసుకుంటోంది. గతంలో ఎల్ఎన్టీ ఆ సంస్థతో ఒప్పందం చేసుకోగా దాని గడువు నవంబర్ వరకు ఉంది. దీంతో నవంబర్ వరకు కియోలిస్ సంస్థ చేతుల్లోనే మెట్రో నిర్వహణ ఉండనుండగా ఆ తర్వాత ప్రభుత్వం నేరుగా నిర్వహణను చూసుకోవడం సాధ్యం కాదు. దీంతో మళ్లీ ఆ సంస్థకు మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ను అప్పగించనుందని సమాచారం. ఒప్పందం గడువును మరో ఏడాది పాటు పొడిగించనుందని తెలుస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా నిర్వహణ పరంగా ఎలాంటి తేడాలు ఉండవు అన్నమాట. ప్రభుత్వం ఆధ్వర్యంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ యాజమాన్యంతో ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వానికి బదిలీ కానుంది. దీంతో మెట్రో అనేది ప్రభుత్వ యాజమాన్యంలోకి రానుంది. అప్పుల భారంతో ఎల్ఎన్టీ సంస్థ మెట్రో బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సమర్పించగా రేవంత్ సర్కార్ కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకొచ్చింది. ఎల్ఎన్టీ మెట్రో కోసం బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ నాటికి 12,965 కోట్లున్నాయి. అయితే వడ్డీ భారాన్ని తగ్గించేందుకు రీఫైనాన్సింగ్కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే ఈ రుణం ప్రభుత్వానికి అందనుంది. రానున్న కొద్ది నెలల్లో స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. పేదలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. పేదలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడంకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఇల్లు కోల్పోయిన పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం తమ ప్రభుత్వంలో జరగదంటూ భరోసాను కల్పించారు. ఇళ్లను కోల్పోయిన పేదలకు గుర్తించి సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడంతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. కొందరు మాజీ మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు నిజాలు తెలుసుకోవాలంటూ సూచించారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు నివాస యోగ్యమైన స్థలం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. పేదల దీవెనతో ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం చేయమన్నారు. ఇల్లు కూల్చివేత విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ స్పష్టం చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్ల వినోబాబావే భూదాన్ భూముల్లో ఇటీవల ఇళ్లను కూల్చివేశారు. ఈ భూముల్లో 8 ఏళ్ల క్రితం నుంచి 720 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకున్నాయి ఉంటాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్నారు. సర్వే తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయంటూ తెలిపారు. ఇక హైదరాబాద్లో ఉన్న పేదలకు ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులా కాదా అనేది గుర్తించారు. ఇంటి స్థలం నుంచి ఇళ్లను నిర్మించుకోవాలనుకునే వారికి ఇందిరమ్మ ఇళ్లను త్వరలో మంజూరు చేయనున్నారు. అలాగే ఇంటి స్థలం లేని వారికి భవన సముదాయాలను నిర్మించి ఇళ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే భవన సముదాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాల ఎంపిక జరగనుంది. అందులో నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో
గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. సోమవారం మరోసారి గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,73,090 వద్ద కొనసాగుతుండటంతో నిన్న ఈ ధర 1,73,080 వద్ద కొనసాగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1,58,660 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి యుద్ధానికి దిగిన క్రమంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన క్రమంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి ముదరడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలో బంగారం, సిల్వర్ కి పెట్టుబడులు పెరగడంతో పసిడి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. మరికొద్ది రోజుల పాటు పసిడి ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ఇక మరోసారి గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,73,090 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే 1,73,080 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1,58,660 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఆదివారం 1,58,650 వద్ద స్థిరపడింది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర 1,73,090 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,58,660 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,72,100గా ఉండగా నిన్న 1,72,090 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల ప్రస్తుతం ధర 1,57,760 వద్ద ఉండగా ఆదివారం 1,57,750 వద్ద స్థిరపడింది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,73,090 వద్ద ఉండగా నిన్న 1,73,080 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల రేట్ 1,58,660గా ఉండగా ఇక ఆదివారం ధర 1,58,650 వద్ద స్థిరపడింది. ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేస్తోంది. ప్రభుత్వ భూములు కొందరు కబ్జాలు చేసి పేదలకు అక్రమంగా అంటగట్టారంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులుగా మారిన వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపడేస్తోంది. ప్రభుత్వ భూములను కొందరు కబ్జాలు చేసి పేదలకు అక్రమంగా అంటగట్టారంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులుగా మారిన వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వినోబాబావే నగర్ భూదాన్ భూముల్లో తొలగించిన ఇళ్ల నిర్వాసితుల్లో నిరుపేదలు ఉన్నమాట వాస్తవమేనంటూ ఆయన అంగీకరించారు. అర్హులకు ఈ నెల 15 లోపు నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామంటూ చెప్పారు. ఖమ్మంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇళ్ల కూల్చివేతల విషయంలో కొందరు రాజకీయ నాయకులు తమకు తోచినట్లు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు 8 ఏళ్ల క్రితం, మరికొందరు 7-8 నెలల క్రితం మొత్తం 720 కుటుంబ గృహాలు నిర్మించుకొని నివసిస్తున్నారని ఆయన చెప్పారు. కూల్చివేత అనంతరం పూర్తి స్థాయిలో సర్వే చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులున్నారని చెప్పారు. కొంతమంది గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందారని, మిగిలిన వారిలో పేదలు ఉన్నట్లు తెలిపారు. పేదల దీవెనతో ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం చేయొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఈ ఇళ్లను నిర్మించుకోలేదని చెప్పారు. 30,000తో మొదలుపెట్టి 8 లక్షల వరకు అక్కడ స్థానిక నాయకులు అక్రమంగా వసూలు చేశారంటూ మంత్రి పొంగులేటి ఆరోపించారు. సామాజిక ఆర్థిక సర్వేలో అర్హులను మాత్రమే గుర్తిస్తున్నామన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వారికి నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి మౌలిక వసతులతో పాటు అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ బడి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోయామని బాధితులే మొరపెట్టుకుంటున్నారంటూ చెప్పారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో
గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే ఈ 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దేశంలో భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక తెలంగాణ నుంచే ఇరాన్ లోని పలు నగరాల్లో 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఒక హైదరాబాద్ నగరం నుంచే 900 మంది ఆ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దేశంలో భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క తెలంగాణ నుంచి ఇరాన్ లోని పలు నగరాల్లో 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 900 మంది ఆ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ విమానాలు భారీగా రద్దు కావడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన వారు తిరిగి స్వదేశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇరాన్లో చిక్కుకుపోయిన తమ పిల్లల కోసం ఇక్కడి వారు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులను తీవ్రంగా భయపెడుతోంది. హైదరాబాద్కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్లోని టెహ్రాన్, కోమ్ వంటి నగరాల్లో చదువుకుంటున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ శనివారం రోజున జరిపిన ఆకస్మిక దాడితో అక్కడ ఉన్న తెలుగువారు తీవ్ర భయపడుతున్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ, టోలీ చౌకీ ప్రాంతంలోని విద్యార్థులను తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన 2000 మంది ఇరాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఇంజనీర్లతో పాటు బిజినెస్ మ్యాన్లు తరచూ హైదరాబాద్ నుంచి ఇరాన్కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ఇరాన్లో ఉన్న హైదరాబాదీలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరాన్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడంతో తమ వారి ఫోన్లు కూడా కలవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు అలర్ట్గా ఉండాలంటూ సూచించారు. దాడుల నేపథ్యంలో అక్కడి అధికారులు సూచించే భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఆ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలంటూ తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దంటూ హితవు పలికారు. ఇరాన్లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సమన్వయం చేసుకుంటామని వివరించారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామంటూ వెల్లడించారు. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని లక్షలాది మంది రైతులు 22వ వాయిదా డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలో 6000 ఆర్థిక సాయాన్ని 3 సమాన వాయిదాలలో అందిస్తోంది. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని లక్షలాది మంది రైతులు 22వ వాయిదా డబ్బుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలో 6000 ఆర్థిక సాయాన్ని 3 నమూనా వాయిదాల్లో అందిస్తోంది. అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ 2000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 21 వాయిదాలు విడుదలయ్యాయి. పీఎం కిసాన్ 22వ విడత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ వాయిదా తేదీపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 22వ విడత విడుదలకు ముందే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసింది. ఈ క్రమంలో లక్షలాది మంది అనర్హులైన లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. మీరు కూడా 22వ విడత కోసం ఎదురు చూస్తుంటే మీ కేవైసీ ల్యాండ్ సీడింగ్ విధానాన్ని పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీకు రావాల్సిన 2000 వాయిదా డబ్బులు నిలిచిపోతాయి. ఈసారి ప్రభుత్వం డేటా మ్యాచింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫలితంగా వెరిఫికేషన్ సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. పథకం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం అందించిన, అర్హత స్టేటస్ మారిన రైతుల పేర్లను తొలగించనున్నారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత జరిగిన భూమి బదిలీలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది కేంద్రం. ఎందుకంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్లు పోర్టల్లో అందించిన సమాచారం సరిపోలకపోతే మీకు రావాల్సిన వాయిదా నిలిచిపోవచ్చు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులను కూడా ఈ జాబితా నుంచి మినహాయించారు. తద్వారా అర్హత కలిగిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. పీఎం కిసాన్ 22వ వాయిదాను ఎలాంటి అంతరాయాలు లేకుండా పొందాలంటే కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. అందులో ఈకేవైసీ ఒకటి. ఆధార్, ఓటీపీ లేదా బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేయవచ్చు. మీ స్టేటస్ ఎస్ అంటే చూపకపోతే మీకు 22వ విడత రాదు. అదేవిధంగా ల్యాండ్ సీడింగ్ అంటే పోర్టల్లో మీ భూమి రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. ఇది ఒక
ఒకవేళ నో అని చూపిస్తే మీరు వెంటనే మీ లోకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలి. మీ బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయడం చాలా ముఖ్యం. ఆధార్ సీడింగ్ ఉంటేనే మీకు 2000 డెబిట్ ద్వారా మీ అకౌంట్లో జమ అవుతాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.